ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన 3 మండలాల క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం విచ్చేసి బహుమతులు ప్రదానం చేశారు. క్రీడల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వీరభద్రం అన్నారు. క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సాగిపోయే విధంగా కృషి చేయాలని సూచించారు. పది రోజుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన మన గ్రామ శాఖ, అలాగే దీనికి ముందుండి నడిపించిన మురళి, ఇంకా యూత్ సభ్యులు దీన్ని చాలా ఘనంగా చాలా అందంగా కూడా దీన్ని తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ గ్రౌండ్ నేను చూడటం నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఎంతోమంది కూడా నేను క్రికెట్ చాలా బాగా ఆడేవాడిని. నాకు ఇంట్రెస్ట్ యాక్చువల్ గేమ్స్ అయ్యింది. అంత మంచిగా అనిపించలేదు. ఈసారి మాత్రం ఆ గ్రౌండ్ చాలా అందంగా ఉంది. ఆ బౌండరీస్ అయితే, అలాగే యూత్కి ఆ డ్రెస్ కోడ్, ఇవన్నీ ఏంటంటే పిల్లల్లో ఉత్సాహాన్ని నింపేస్తాయి అన్నట్టు. ఆ డ్రెస్ కోడ్ చూడటంతోనే ఇది ఒక గేమ్, దీనికి స్పిరిట్ అనేది వస్తుంది. అలాగే గేమ్స్ అనేవి ఎప్పుడు కూడా పిల్లలకి ఉల్లాసాన్ని, అలాగే మానసిక ఆరోగ్యాన్ని, స్ట్రెంగ్త్ని, ఫిట్నెస్ని కలుగజేస్తాయి. మనం ఇప్పుడు మనం ఆడే ఆటలే మన ఫ్యూచర్. అంటే మనం ప్రజెంట్ ఇంకా నెక్స్ట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం ఏదైతే అనుకుంటున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పర్వదినాన ఈ సందర్భంగా కాచిరాజుగూడెం కేంద్రంలో దాదాపు 3 మండలాల ప్రాంతంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరం. క్రీడలు అనేవి యువతులందరికీ ఉత్సాహాన్ని ఇవ్వడం కాక శరీర ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు స్నేహాన్ని పెంచడానికి, సాంస్కృతిక సంబంధాలు ఏర్పాటు చేయడానికి, కులమత భేదాలు మర్చిపోయి యువకులకు ఐక్య దృక్పథం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇట్లాంటి క్రీడలు నిరంతరం నిర్వహించబడాలి. ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలి. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఒంటరి జీవితం అలవాటవుతుంది. అంటే ఫోన్లు చూసుకోవడం, సెల్ ఫోన్లలో మాట్లాడుకోవడం తప్ప సామాజికంగా అందరూ కలిసే అవకాశాలు చాలా తక్కువ అవుతున్నాయి. ఇది భవిష్యత్తుకు చాలా నష్టం, మన ఐక్యతకు చాలా నష్టం కలిగిస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఉత్సాహంగా జరగాలని ఈ సందర్భంగా ఈ మంచి కార్యక్రమం నిర్వహించిన డివైఎఫ్ఐ గ్రామ కమిటీకి, జిల్లా కమిటీకి ధన్యవాదాలు.